పాట సంఖ్య 712. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు, మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకుని తన ప్రజలను విడిపింప, మోషేను ఏర్పరచుకుని తన ప్రజలను విడిపింప, చేసెను గగన కార్యములు వారి మార్గములో, చేసెను గగన కార్యములు వారి మార్గములో. త్రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా, త్రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే, ఆవరణముని పరచేను నిండుగా తెరవేసే, ఆవరణముని పరచేను నిండుగా తెరవేసే. దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే, దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, ఆయనకి యుగ యుగముల వరకు, మహాప్రభావం ఆయనకి యుగముల వరకు. మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే, మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే. సుందరము గనుక మేఘము గుడారమును కమ్మే, సుందరము గనుక మేఘము గుడారమును కమ్మే. మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను, మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు, మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు. నాన్నీయును నీవే గదా అమరుడవగు దేవా, నాన్నీయును నీవే గదా అమరుడవగు దేవా.
కరుణించితివి నీ కృపను బట్టి మహిమా పరతును ఎల్లప్పుడూ ఇహ పరములయందు మహిమా పరతును ఎల్లప్పుడూ ఇహ పరములయందు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడిదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ జనమా పాడిదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమిప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమిప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకి యుగ యుగముల వరకు. ఆదికాండము 40వ అధ్యాయం 1-10 వచనాలు కలిసి చదువుకున్నాం. అటు పిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడు భక్షకాలను తమ ప్రభు అయిన ఐగుప్తురాజు ఎడలు తప్పు చేసి గనుక ఫరో పానదాయకుల అధిపతి భక్షకాల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోప్పడి వారి చెరసాల్లో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేసిన వారు కొన్ని దినముల కాలంలో ఉండిన తర్వాత వారిద్దరు అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకులు భక్షకాలను ఒక్కటే రాత్రి 2 కలలు కనిది. ఒక్కొక్కడు వేరు వేరు భావంలో కల కనిను. తెల్లవారినప్పుడే యేసేపు వారి ఇద్దరికి వచ్చి వారిని చూడగా వారి చిత్తాక్రాంతులు ఇంటిని. అతడు ఎందుచేత నేడు మీ ముఖంలో చిన్నబోయినామని తన యజమాని తన ఇంట తనతో కావాలి ఉన్నందున ఫరో ఉద్యోగస్తులను అడిగింది. అందుకు వారు మేము కలలు కంటివి, వాటి భావం చెప్పగల వారు లేరని అతని త్వరగా యేసేపు వారిని చూచి భావంలో చెప్పటం దేవుని అధీనమే కదా, మీరు దయచేసి మీ కళలు నాకు వివరించి చెప్పుడని నేను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసిన ఆ కళ్ళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండను. అది చీరించినట్టుండను. దాని పూలు వికసించను. దాని గెల్లలు పండి ద్రాక్ష ఫలములైను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండేను. ఆ ద్రాక్ష ఫలం నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నెను ఫరో చేతికి ఇచ్చుతానని తన కళను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడు అయిన నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదేవు. కాబట్టి నీ క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎందుకు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఎలాగనగా నేను హెబ్రేల దేశంలో దొంగిలింపబడి తిని అది నిశ్చయం మరియు చెరసాలలో ఉన్న వీటికి ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావం మంచిదని భక్షకారుల అధిపతి అతని చూచి ఇట్లా నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు
గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద నా గంపలో నుండి వాటిని తీసుకొని తినిచ్చిన. అందుకు యోసేపు దాని బాగుంది. ఆ 3 గంపలు 3 దినములు ఇంకా 3 దినముల్లోగా ఫరోని మీద నుండి తలను పైకెత్తి రాణి మీద నేను వేలాడదీయించిన. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం తినని ఉత్తరం ఇచ్చిన. ప్రార్థన చేసి ప్రేమ కలిగి మా తండ్రి పరిశుద్ధులు అయిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మా ఆత్మీయ కళని ఎరిగిన దేవుడు నేను క్రీస్తు ప్రతి ఒక్క ఆత్మీయ అవసరం మీరే తీరుస్తున్నామని కోరుకుంటున్నాను. నేను దయగలిగిన దేవుడు, కృప కలిగిన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనమై నిరంతరం స్తుతింపబడుతున్న దేవా ప్రభావాలను మీరే సహాయం చేస్తున్నామని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవా మీరే సహాయం చేయండి ప్రభా. ఈ గుడికకు మీరే ఆధిపత్యం వహిస్తున్నామని కోరుకుంటున్నాను తండ్రి. మీ ధర్మశాస్త్రం ఎంతో ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా కన్నులు తెరవచ్చేయమని ప్రార్థిస్తూ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసి దేవుడు ఆత్మను కూడా మీ వాక్య సమృద్ధి చేత సంతృప్తిపరిచి బలపరిచి మేము కొరకు వాడుకోమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువును ప్రేరక్షకుని నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మనం పోయినసారి 39వ అధ్యాయంలో యోసేపు గురించి చూస్తూ వచ్చినాము. యోసేపు తను ఏ విధంగా జాగ్రత్తకి దూరంగా ఉంటూ వచ్చినాడు. జాగ్రత్తం అనేది ఎంత భయంకరంగా గమనిస్తూ వచ్చినాం. కాబట్టి ఇక్కడ చూస్తే మనం మొదటి దశలోనికాయ 4వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు మనకు ఏం సెలవిచ్చినాడు, ఏమంటున్నాడు అనేది. మొదటి దశలోనికాయ 4వ అధ్యాయం ప్రతి వాడును 4వ వచనం, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషిండు కాక పరిశుద్ధత ఎందును ఘనత కాపాడుకున్నను ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. 3వ వచనంలో మీరు అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. దేవుడు జాగ్రత్వాన్ని అసహించుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కామాభిలాషి ఎందు కాక మనం ఎట్లుండాలి, పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన కటము ఎట్లు కాపాడుకొని ఉన్నది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. యోసేపు జీవితంలో తన పరిశుద్ధత కలిగి ఈ కామాభిలాషను విసర్జించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అందుకే యోసేపు తను ఆ విధంగా జీవించినందుకు, పాపాన్ని విసర్జించినందుకు ఆయన ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. పోతీఫరు భార్య ఆమె పాపాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంది. తన మాట వినలేదు యోసేపు. అందుకే ఆమె ఏం చేసింది, ఆయన మీద నింద మోపుతూ వచ్చింది. మనం 39వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో క్షీణిపోమని చెప్పక అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనం మిగతాలి చేటుకు ఒక హెబ్రీని మన ఇద్దరు తెచ్చిన్నాడు. నాతో క్షీణిపోమని వీడు నా ఇద్దరికి రాగా నేను పెద్ద కేక వేస్తుంది. నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రం తన దగ్గర ఉంచుకున్నాను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన ఇద్దరు తెచ్చిన హెబ్రీ దాసు నన్ను ఎగతాళి చేయటకు నా ఇద్దరికి వచ్చింది. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినాను. కాబట్టి ఇక్కడ చూస్తే తన జీవితం సరిగ్గా లేదు. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ నింద యోసేపు మీద వేస్తూ వచ్చింది. యోసేపు మీద వేస్తుంది. తర్వాత తన ఇంటి దగ్గర ఉన్న తన ఇంటిలో ఉన్న మనుషులు కూడా పిలిపించి వాళ్ళ ముందు కూడా ఆయన అవమానపరుస్తూ వచ్చింది. తర్వాత తన భర్తకు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చినప్పుడు ఇది చాలా అంటే మనిషికి ఎంతో కోపాన్ని బాధను కలిగించే విషయం. అందుకే మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చూస్తాం. సామెతల గ్రంథం
సామెతలు 6:34. భర్త పుట్టు రోషము మహారౌద్రం గలది, ప్రతీకారం చేయకాలమందు అట్టివాడు కనికరపడాడు. ప్రాయశ్చిత్తం ఏమైనా చేసినాను వాడు లక్ష్య పెట్టాడు. ఎంత గొప్ప బహుమానం ఇచ్చినాను వాడు ఒప్పుకొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ భర్తకు ఆ విషయం తెలియజేసినప్పుడు ఆయనకి ఎంతో రోషం రౌద్రం రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రతీకారం చేయకాలమందు అట్టివాడు కనికరపడాడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినాను వాడు లక్ష్య పెట్టాడు. ఎంత గొప్ప బహుమానం నేను ఇచ్చినాను వాడు ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన ప్రతీకారం చేసే కాలంలో మనం ఏం ప్రాయశ్చిత్తం చేసినా ఎన్ని బహుమానాలు ఇచ్చినా కూడా ఒప్పుకొన్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపు మీద నింద మోపినప్పుడు యోసేపుకు ఆ కోపము తర్వాత ఆ రౌద్రం అనేది వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఈయన చూస్తే బానిస, ఆయన చంపేయచ్చు, ఆయన చావుకు చంపే అధికారము ఆయనకుంది. ఆ దినాల్లో బానిసలు చంపినా కూడా వాళ్ళకి ఏమీ శిక్ష రాదు. కాబట్టి ఇక్కడ చూస్తే యోసేపుని చంపేయచ్చు, కానీ దేవుని హస్తము యోసేపుతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే 2వ వచనంలో మనం చూసినాం 39:2 యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లెచ్చు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు యోసేపునకు తోడైనాడు, కాబట్టి యోసేపును దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఏం చేసినాడు, ఆయన్ని తీసుకువెళ్ళి చెరసాలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. చెయ్యని నేరానికి నింద అనుభవించాల్సి వచ్చింది. అయితే ఇంత నింద అంటే మనం చెప్పుకోవడం చాలా సులభంగా ఉంది, కానీ ఆ దినాల్లో మరి ఆ సమయంలో ఎంతమంది ఆయన మీద అందులో యోసేపు ఉన్నతమైన స్థానంలో ఉంటూ వచ్చినాడు. కాబట్టి అది పోతిఫర్ కూడా ఆయన ఎంతో ప్రేమించిపోయేవాడుగా పెట్టినాడు. దాని మీద ఎంతోమంది అసూయ కూడా కలిగే ఉంటారు ఆయన స్థానాన్ని బట్టి. తర్వాత ఆయనకి శత్రువులు కూడా ఉండకపోరు. ఒక మంచి కార్యం చేసేటప్పుడు కొందరి శత్రువులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన అవమానపరిచినారు, అవమానకరంగా మాట్లాడుతూ వచ్చినారు. అయితే యోసేపు ఆ మాటల వైపు దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఆయన కించపరిచిన, ఆయనకి ఇష్టం వచ్చిన మాటలన్నా, ఆయన అవమానపరిచినా కూడా దాని మీద తన దృష్టి ఉంచలేదు. అయితే మనం సామెతలు 24లో ఒక మాట చూస్తాం. 24:10 శ్రమ దినమున నీవు కృంగిన నీవు చేత కాని వాడవద్దు. కాబట్టి శ్రమ దినాన మనము కృంగిపోయే వాళ్ళంగా ఉండకూడదు. శ్రమ దినమున కృంగితే నీవు చేత కాని వాడవద్దు అని వాక్యము, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యోసేపు కూడా తన శ్రమలో, తన బాధలు, తన అవమానంలో ఏమాత్రం కూడా దేవునికి దూరం అయిపోలేదు. దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు, దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని కొరకు జీవిస్తూనే ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. మన జీవితాల్లో అట్లాంటి కృంగిపోయే పరిస్థితులు, అటువంటి అవమానకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏమాత్రం బాధపడకూడదు, దుఃఖపడకూడదు. మనం ఎంతో సంతోషంతో ముందుకు సాగిపోయే వాళ్ళంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యోసేపు తను నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి తన ఇంటిలో కూడా తండ్రికి ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. మరి తర్వాత పోతిఫర్ ఇంటిలో చూసినప్పుడు పైవాడుగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన్ని తీసుకుపోయి చెరసాలలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. చెరసాలలో వేసినప్పుడు కూడా ఆయన ఎట్లున్నాడంట, 23వ వచనంలో 39:23 యెహోవా అతడికి తోడైండెను గనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గురించి విచారణ చేయకండెను. అతడి చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసాను. కాబట్టి
ఇక్కడ విచారణకర్తగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆయన హెచ్చిస్తూ వచ్చినాడు. కారణం ఏంటి? ఆ జారత్వాన్ని, ఆ కామాన్ని తను దాన్ని విసర్జించినందువలన దేవుడు ఆయన్ని ఆ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా యవనస్తులైన బిడ్డలుగా చేయవలసిన పని ఏమంటే నమ్మకంగా దేవుని కోసం జీవించాలి. అట్లాంటి పరిస్థితులు, అటువంటి శోధనలు మీ జీవితంలో వచ్చినప్పుడు సంపూర్ణంగా దేవుని కొరకు జీవించాలి, వాటిని విసర్జించాలి. దాన్ని వెంబడిస్తే, దాన్ని అనుసరిస్తే వచ్చే నష్టం చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమందికి మనం చూస్తాం. మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో మొదటి సమూయేలు 4వ అధ్యాయం, క్షమించండి, మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో 10వ వచనం. ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వద్ద జరిగిన ఇశ్రాయేలు 30,000 కాల్బలం కూలేను. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు 30,000 కాల్బలం కూలినారు. కారణం ఏంటి అంటే మనం 2వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తాం. 22 ఏలి బహువృద్ధుడైన ఇశ్రాయేళ్లకు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో క్షీణించడం మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను. కాబట్టి వీళ్ళు ఎంతగానో వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు. స్త్రీలను క్షీణించడం అన్నమాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లను. కాబట్టి వీళ్ళు తమ సాక్ష్యాన్ని కోల్పోవడం వలన, ఈ విధంగా చేయడం వలన, వారి ఆ పాపం చేయడం వలన ఎంతమందికి నష్టం కలిగిందంటే 30,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు 30,000 మంది మరణానికి కారకులైనారు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంసోను జీవితాన్ని కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం, 1-2 వచనాలు. తర్వాత సంసోను గాదెకు వెళ్ళి వేసిన ఒకతన్ని చూసి ఆమె ఇద్దరు చేరెను. కాబట్టి ఇక్కడ సంసోను ఇక్కడ వేశ్య దగ్గర చేరినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 4వ వచనంలో పిమ్మట అతడి షోరెక్ లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని ఆలయం చేసి అతని గొప్ప బలం దేనిలో మేము ఎలాగో అతను గెలవచ్చునో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వం అడుపుదాము. అప్పుడు మాలో ప్రతి వాడిని 100 వెండి నాణెం నీకు ఇచ్చినామని చెప్పింది. కాబట్టి ఇక్కడ చూస్తే దెలీలా అనే స్త్రీని మోహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా తన పాపంలో పడిపోవడం వలన తను ఒకప్పుడు ఎంతో బలవంతుడే. అంతకుముందే మనం చూస్తాము 15వ అధ్యాయంలో గాడిద దవడ ఎముకతో 1000 మందిని శత్రువులు కూల్చినవాడుగా ఉన్నాడు. అయితే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి తను ఏం చేస్తున్నాడు? దెలీలా అనే స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి తను ఎంతో నష్టపోతూ వచ్చినాడు. దానికి ఆయనకు వచ్చిన ఫలితం ఏంటి అంటే వాళ్ళు ఆయన కళ్ళు ఓడబెక్కి తర్వాత ఆయనతో ఆ తిరగలి విసిరేవాడుగా చేస్తూ వచ్చినారు. కాబట్టి ఆ విధంగా తను ఏం చేస్తూ వచ్చినాడు? ఆ విధంగా ఆయన్ని ఆ విధంగా చేస్తూ వచ్చినారు. ఆ విధంగా చేయడం వలన తను చివరికి మరణించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎంత బలంతో నిండినవాడు, దేవుని బలము దేవుని శక్తిని పొందుకున్న సంసోను ఈ పాపంలో పడటం వలన తన శత్రువుల చేతికి అప్పగింపబడి వాళ్ళందరూ ఆయన్ని అవమానపరచడం, ఆ విధంగా ఆయన్ని ఎంతగానో అపహాస్యం చేయడం అవన్నీ మనము చూస్తున్నాం. కాబట్టి దానివల్ల ఎంతమంది చనిపోయినారు అని మనం చూస్తే
న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో, నేను ఫిలిస్తీన్లు చనిపోదుగాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలం నందున అతడు చంపిన వారి విషయం లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. కాబట్టి తర్వాత సంసోను దేవుని బ్రతిమాలుకున్నప్పుడు తర్వాత దేవుడు ఆయనకు సహాయం చేసినాడు. అయినా కూడా సంసోను మరణించవలసి వచ్చింది. తను చావడం, ఇంకా అనేకులు కూడా చనిపోయినట్లుగా, మన ఫిలిస్తీన్లు చాలామంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే, సంసోను ఏం చేసినాడు, తను స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోవడం వలన తను ఎంతో భయంకరమైన దేవుని కోసం ఎంతో బలంగా జీవించిన సంసోను ఎంత బలహీనుడైపోయి ఎంత అవమానము అప్పగింపబడుతూ వచ్చినాడు. తర్వాత బందీ గృహంలో ఉంటూ వచ్చినాడు, తిరగలు విసురుతూ వచ్చినాడు. ఈ విధంగా ఆయన్ని దేవుడు ఆయన్ని ఎడబాయడం అంటే దేవుడు తనతో లేకపోవడం, తర్వాత తను ఈ విధంగా ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడడం, ఈ అవమానానికి నిందకు తను గురవుతూ వచ్చినాడు. తన కన్నులు కూడా ఊడదీయింపబడి తర్వాత మరణిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ స్త్రీ వ్యామోహం అనేది చాలా భయంకరమైనది. అదే పరిస్థితి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు అయితే జయించిన వాడుగా ఉన్నాడు. ఆ యోసేపు అయితే వెళ్ళలేదు, కానీ యోసేపు దగ్గరికి యోసేపు పరిశుద్ధంగా ఉండడం వల్ల శత్రువు తను ఎంతగానో శోధిస్తూ వచ్చింది. ఆ విధంగా యోసేపు దగ్గరికి వచ్చిన యోసేపు దాన్ని విసర్జించుతూ వచ్చినాడు. మనము కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. కాబట్టి ఈ పోతీఫర్ భార్య ఆ దుష్టత్వం కలిగిన ఆలోచనలు కలిగింది. అయితే ఆలోచనలో ఆయన ఆలోచన చొప్పున నడవలేదు, ఆ పాప మార్గంలో నిలవలేదు. మరి అటువంటి స్థలంలో కూర్చోకుండా అక్కడి నుండి తను పారిపోతూ వచ్చినాడు. అందుకే దేవుడు ఆయన్ని ఆ విధంగా ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ దినాల్లో పాపం అనేది చాలా భయంకరంగా ఉంది. యవనస్తులైన వారు చాలా ఇటువంటి పరిస్థితుల్లో చాలా తొట్టిపడేవారుగా పడిపోయేవారుగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దాని ద్వారా ఆ విధంగా జీవిస్తే ఎంత గొప్ప నష్టమో మనకు మాత్రమే కాదు, అనేకులకి మనము నష్టం కలిగించే వారంగా ఉంటాం. యోసేపు అయితే అట్లాంటి పరిస్థితిని విసర్జించి దేవునికి ఇష్టడుగా జీవించినాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితి నుండి తను తప్పించుకున్నాడు. కాబట్టి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి యోసేపును దేవుడు అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా కూడా యోసేపును దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయనకి ఎంత శత్రువు తను నష్టపరచాలని ప్రయత్నించిన శత్రువు ఏమి కూడా చేయలేకపోయినాడు. కాబట్టి మనము 105వ కీర్తనలు యోసేపు గురించి మనం చూస్తాం. 105వ కీర్తన 105 18వ వచనం, 17వ వచనం, వారి కంటే ముందుగా ఆయనకు పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతని పరిశోధించుచుండెను. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ముందుగానే ఆ విషయాన్ని రాయించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమైందంట, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. కాబట్టి తన చెరసాల్లో వేయబడినప్పుడు ఆ సంఖ్యల చేత బంధింపబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతని పరిశోధించుచుండెను. కాబట్టి దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు యోసేపు ఏ విధంగా ఉంటాడు, పాపం తన దగ్గరకు వచ్చినప్పుడు తను ఏ విధంగా ఉంటాడు, మరి ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా, మరి తనకు అవమానం వచ్చినా నింద వచ్చినా తన నుండి దూరం అయిపోతాడా, నిలబడతాడా? దేవుడు పరిశోధిస్తున్నాడు. ఈ పరిస్థితులు కూడా యోసేపు
దేవుని వెంబడిస్తూనే దేవుని జీవిస్తూనే ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడి శోధన అనేది దేవుడు కలగచేయడు, కానీ శోధన తెచ్చేది దేవుడే. అందుకే మనము ఈ యాకోబు పత్రికలో యాకోబు 1వ అధ్యాయం 13-14 వచనం. దేవుడు వీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఇవన్నీ శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడిను. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కన్ను. కాబట్టి దేవుడు శోధించడు, కానీ దేవుడు పరిశోధించేవాడుగా ఉంటాడు. శోధించేది ఎవరు అంటే సాతానే మనల్ని శోధించేది. కాబట్టి ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. కాబట్టి మనము ఇక్కడ చూస్తే దేవుడు యోసేపును పరిశోధించినప్పుడు యోసేపు ఎట్లున్నాడంటే తన విధంగా దేవునికి ఇష్టడుగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము పాపంతో రాజీ పడకూడదు, పాపాన్ని అసహించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. పాపానికి దూరంగా ఉండాలి. పాపాన్ని ప్రేమించకుండా పరిశుద్ధంగా జీవిస్తే మనకు వచ్చేదేంటి? యోసేపు జీవితంలో యోసేపు ఏ విధంగా హెచ్చింపబడుతూ ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు, మనం కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడే వారంగా ఉంటాము. అయితే సంసోన్ లాగా లేకపోతే సమూయేలు కుమారులాగా ఉంటే ఎంతో గొప్ప నష్టం మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఆ నష్టంలో వాళ్ళు తర్వాత మరణిస్తూ వచ్చినారు. కాబట్టి వాళ్ళు మరణించడమే కదా, అనేకుల మరణానికి కూడా వాళ్ళు గురవుతూ వచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎంతో పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా జీవించాలనేది ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా ఆయన ఏం చేసినాడు? చెరసాల వేయబడుతూ వచ్చినాడు. చెరసాల వేయబడినా కూడా అక్కడ కూడా దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. అక్కడ చూస్తే 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారు అక్కడ ఏమి చేసేవారు అంతయో అతడే చేయించేవాడు. కాబట్టి ఇక్కడ కూడా చెరసాలలో కూడా దేవుడు ఆయన ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే లెక్క ప్రకారం అయితే చెరసాల అధిపతి ఆయన ఎంతో కఠినంగా చూడాలి. మరి ఇక్కడ ఆయన ఏదో గొప్ప నేరం చేసినాడని సాక్ష్యం, ఆ పరిస్థితిని బట్టి ఆయన్ని చెరసలో వేసినట్లుగా పోతీఫారు వేయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన కూడా ఎంతో కఠినంగా చూడాలి. కానీ ఆ చెరసాలో ఉండే అధిపతికి కూడా యోసేపు విషయంలో కటాక్షం కలుగుతూ వచ్చింది. కాబట్టి కారణం ఏంటంటే యోసేపుకు దేవుడు తోడైంటూ వచ్చినాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఆయన్ని అన్ని పరిస్థితులు కూడా కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎవరు చూసినా చూడకపోయినా మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడే మనకు అన్ని పరిస్థితులు కూడా దేవుడు సహాయం చేసేవాడుగా. అట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మనల్ని వాళ్ళకు కూడా కనికరం కలిగి, ఎవరైతే మనకు నష్టం కలిగించి మనల్ని కఠినంగా చూడాలో వాళ్ళకు కూడా అటువంటి మంచి కనికరం కలిగిన హృదయాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూస్తే యోసేపుకు తోడైంది అతని ఎందుకు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగజేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆ చెరసాల అధిపతి కూడా ఏం చేస్తున్నాడంటే చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించేసిన తర్వాత ఆయన ఎట్లా ఉన్నాడంటే పోతీఫర్ ఏ విధంగా తన ఇంటి మీద తను కలిగిన దాంతటి మీద ఆయన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు ఆయన తనకేముందో ఏం లేదు అది ఏమాత్రం కూడా విచారించిన వాడు కాడు.
ఒక్క ఆహారం తినడం తప్ప ఇంకేముందో ఏం లేదు, విచారించిన వాడు కాడు అని మనం చూస్తున్నాం. అంటే అంత నమ్మకత్వం పోతిఫర్ ఇంట్లో కలిగింటూ వచ్చినాడు. అదే ఇక్కడ యోసేపు చెరసాలు వేయబడినప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చెరసాల అధిపతి కూడా ఆయనకి అదే స్థితి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 22వ వచనంలో, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారు అక్కడ ఏమి చేసారో అదంతయో అతడే చేయించేవాడు. ఏం చేయించాలన్న మొత్తం కూడా ఇంకా ఆయనకు అప్పగించేస్తున్నాడు. ఆయన చూసుకునేవాడే కాదు, అంటే మొత్తము వాళ్ళ బాధ్యత అంతా కూడా ఎవరి చేతికి అప్పగించబడిందంటే యోసేపు చేతికి అప్పగించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కార్యాలన్నీ కూడా యోసేపే చేయిస్తూ వాళ్ళ ద్వారా కార్యాలన్నీ చేయిస్తూ వచ్చేవాడు. ఆ విధంగా యోసేపు ఆ ఉన్నతమైన స్థానంలోకి వచ్చి మరి అక్కడ ఆ చెరసాల్లో అక్కడ ఉన్న ప్రజల విషయమైన బాధ్యత తను తీసుకుంటూ వచ్చేవాడు. ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ప్రతిదినము వాళ్ళని గమనిస్తూ ఉండేవాడు. వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినా వాళ్ళ కష్టాలకి పరిష్కారం తను తెలియజేస్తూ వాళ్ళని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వాళ్ళకి ఎంతగానో సేవ చేస్తూ ఉండినాడు. కాబట్టి 4వ వచనంలో 40వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడి వారికి ఉపచారం చేశాను. కాబట్టి తను ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా తను ఉపచారం చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు కూడా తన ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 10:45 వచనంలో, మార్కు 10:48, 44, 45 మనం చూస్తున్నాము. మార్కు సువార్త 10:44, 45. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినాను. కాబట్టి ఎవరైనా ప్రముఖులై ఉండాలంటే అందరికీ దాసుడై ఉండవలను అని. కాబట్టి మనిషి కుమారుడు ఏం చేసినాడంట, పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన. ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటూ కూడా దేవుడు కూడా పరిచర్య చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆ తగ్గింపు అనేది చాలా అవసరం. కాబట్టి యోసేపు కూడా తన ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా తను ఏం చేసేవాడంట, ఉపచారం చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ అక్కర్లు తీరుస్తూ తను వస్తూ వచ్చినవాడుగా ఉంటున్నాడు. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళ అవసరతలు ఏంటి, వారి అక్కర్లు ఏంటి, వారు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏమి అవసరం సమస్తం కూడా తను చూసుకునేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా వారందరి విషయంలో ఎంతో శ్రద్ధ వహించేవాడుగా ఉన్నాడు. అయితే ఒక దినాన ఈ భాష్యకారుడికి పానదాయకుల అధిపతికి కళలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా కళలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో చింతాక్రాంతులైపోయి వాళ్ళు ఎంతో దుఃఖంతో బాధతో ఉన్నారు. బాధతో ఉన్నప్పుడు తెలవన్నప్పుడు యేసేపు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖంతో వేదంతో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఆ విషయాన్ని వాళ్ళతో అడుగుతూ వచ్చినాడు. ఎందుకు మీ ముఖాలు ఈ విధంగా చిన్నపోయి ఉన్నాయి, ఎందుకు మీ ముఖాలు ఇంత బాధతో ఉన్నాయని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, మేము కళలు కన్నాము, వాటి భావం ఏంటో మాకు తెలియదు అని చెప్పి. ఎవరు కూడా ఒకవేళ ఆ కళల భావం చెప్పేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే బాగుండు, కానీ ఎవరు కూడా లేరు అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే 8వ వచనంలో, అందుకు వారు మేము కళలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరు లేరని అతనితో అనగా, యేసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పడండి. కాబట్టి ఆయన ఏం చెప్పినాడు, మీరు ఏం బాధపడొద్దండి, దేవుడు ఆ కళల యొక్క భావం చెప్తాడు కదా, కాబట్టి మీరు నాకు ఆ కళలు చెప్పండి అని చెప్పినప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతి తన కళను చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్పినాడు, నా కళలో ఒక ద్రాక్షవల్లి ఉంది, ఆ ద్రాక్షవల్లికి
3 తీగలు ఉన్నాయి, అది చిగురించినట్టు ఉంది, దాని పువ్వులు వికసించినాయి, దాని గెల్లలు కూడా పండి ఫలాలు ఫలించినాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది, ఆ ద్రాక్ష పండ్లు తీసుకొని నేనేం చేసిన వాటిని పిండి ఫరో చేతికి ఇచ్చినానని చెప్పినప్పుడు అప్పుడు యోసేపు దాని భావం చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్పినాడంటే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇస్తాడు. నీవు అప్పుడు ముందు పానరేకుడుగా ఉన్నప్పుడు ఏ విధంగా గౌరవించబడుతూ వచ్చిన అటువంటి గౌరవం మళ్ళీ తిరిగి నీకు లభిస్తుంది. మళ్ళీ నువ్వు ఫరోకు ఆ విధంగా అందిస్తావు, గిన్నెను అందిస్తావు అని ఎంతగానో సంతోషిస్తూ వచ్చినాడు. కాబట్టి దీనికి మనము ఆత్మీయంగా మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు ఒక ఈ ద్రాక్షవల్లి అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. ద్రాక్షవల్లి నేను తీగలు మీరు అని మనం చూస్తున్నాం. కాబట్టి ద్రాక్షవల్లి ఎవరు అంటే యేసు ప్రభువే ద్రాక్షవల్లిగా, తీగలు ఎవరంటే మనమే. కాబట్టి ఇక్కడ ఏమైందంట, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ 3 అనేది ఈ ద్రాక్షవల్లి యేసు ప్రభువును చూపించేదిగా ఉంది. కాబట్టి ఈ 3 తీగలు అంటే మన యొక్క చూపిస్తూ ఉంది, 3 దశల్ని చూపిస్తుంది. బాల్యము, యవన దశం, తర్వాత వృద్ధాప్యమే 3 విషయాల్ని చూపించేదిగా ఉంటుంది. కాబట్టి అది ఎట్లుందంట, చిగిరించినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది చిగిరించింది. కాబట్టి మన జీవితాలు కూడా ఎట్లుండాలి, ఆత్మీయంగా మనం చిగిరించడము అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని చూస్తే 91వ కీర్తనలో మనం చూస్తాం. కీర్తనలు 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. తర్వాత 15వ వచనం. వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. కాబట్టి ఇక్కడ చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు. కాబట్టి ఈ మవ్వు వేయడం అంటే ఆకులు కొత్త ఆకులు వస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు ఏ విధంగా పెరుగుతూ వస్తుందో, వృద్ధి చెందుతూ వస్తుందో, మన ఆత్మీయ జీవితం కూడా ఆ విధంగా వృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనము ఆత్మీయతలో ఆ విధంగా వృద్ధి పొందుతూ రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ చెట్టు ఎట్లుందంట, చిగిరించినట్టుగా ఉండెను. కాబట్టి చిగిరించడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ఆత్మీయ అభివృద్ధికి, మనం ఆత్మీయంగా ఎంతో వృద్ధి చెందే వాళ్ళంగా ఉండాలనేది దాని యొక్క భావం. కాబట్టి వృద్ధి చెందుతూ వచ్చిన ఆకులు వచ్చిన తర్వాత అది చెట్టు పెరిగినాక తర్వాత పువ్వులు రావడం, తర్వాత ఆ పువ్వులు వికసించిన తర్వాత ఫలాలు రావడం మనము చూస్తాం. కాబట్టి అదేవిధంగా మనం ఆత్మీయంగా ఎంతగానో వృద్ధి చెందాలి. వృద్ధి చెందాలంటే మనం ఎప్పుడు వృద్ధి చెందగలుగుతాం, ఆ తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే కానీ తనంతట తాను ఫలించదని. కాబట్టి మనము ద్రాక్షవల్లిలోనే దాంట్లోనే ఉండాలి. ఆ ద్రాక్ష, అందుకే యోహాను సువార్తలు మనం చూస్తాం 15వ అధ్యాయంలో 4వ వచనం. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిండును. తీగ ద్రాక్షవల్లు నిలిచింటేనే కానీ తనంతట తానే ఇలాగ ఫలింపదు. కాబట్టి తీగ అనేది ద్రాక్షవల్లు నిలిచింటే ఫలిస్తుంది. కాబట్టి మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడే మనం ఫలించే వారంగా, చిగురించే వారంగా మనం ఉంటాం. దాంట్లో ఉన్న జీవం మనలోకి ప్రవహించాలి. ఆ జీవం ప్రవహించినప్పుడే చెట్టు వృద్ధి చెందేదిగా ఉంటుంది. కాబట్టి మన జీవితాలు కూడా ఆయనలో
నిలిచి ఉండేవిగా. ఆయన అదే మనం చూస్తున్నాం, నా యందు నిలిచినుడి, మీ యందు నేను నిలిచిందును. కాబట్టి దేవుల్లో మనం నిలిచి ఉంటేనే మనం ఏమవుతాము, వృద్ధి చెందే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ చూస్తే అది ఎట్లుందంట, చిగిరించినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దాని పువ్వులు వికసించెను. కాబట్టి ఆ పువ్వులు వికసించడాన్ని అలంకారంగా మనం చూస్తాము. తర్వాత అలంకారం సువాసన ఇచ్చేవిగా ఉండేవిగా మనం చూస్తాం. కాబట్టి ఏ అలంకారాన్ని దేవుడు కోరుతున్నాడు అని మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు బంగారు నగులు పెట్టుకొనుటయు వస్త్రం ధరించుకుంటేనను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునిలో ఉండి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటాము, అప్పుడు మనలో ఇటువంటి అలంకారం ఉంటుంది. ఏ అలంకారం? సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం దేవుని దృష్టికి మిగుల విలువ కలది. కాబట్టి అటువంటి గొప్ప దేనికి మనం ఆ గుణము, సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనే అక్షయ అలంకారం మన హృదయపు అంతరంగ స్వభావం మనకు అలంకారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత మనము యోహాను పత్రికలో మనం చూస్తాము, ఈ పువ్వులు ఏం చేస్తాయి? సువాసనను ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి మొదటి యోహాను పత్రిక 5:5లో మనం చూస్తాం, ఇంకో వాక్యం ఉంది, దేవుని మూలంగా యేసుక్రీస్తు నమ్ము ప్రతివాడిని దేవుని మూలంగా పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. మనం దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతిమా దేవుని ప్రేమించున్నామని దానివల్లనే ఎరుగుదుము. ఒక వాక్యం ఉంది, కాబట్టి అది ఇక్కడే ఉండాలి. కానీ క్రీస్తు మన కొరకు పరిమళ వాసనగా ఉన్నాడు అనేది మనము చూస్తాము. కాబట్టి ఆ విధంగా మనము దేవుని కొరకు అట్లాంటి వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన జీవితాల్లో మనము ఆ పరిమళ వాసనగా ఉండాలనేది, దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టాన్ని కలిగించే వరంగా మన జీవితాలు ఉండాలనేది ఈ పువ్వులు అనేవి మన జీవితానికి చూపిస్తున్నాయి, మనం ఆ విధంగా ఉండాలనేది. కాబట్టి తర్వాత ఈ పువ్వులు వికసించి ఏమైనాయంట, దాని గెలలు పండి ద్రాక్ష ఫలంలో ఆయను. కాబట్టి ఫస్ట్ చిగురించింది, అది ఎంతగానో తీగలోనే ఆ ద్రాక్ష యొక్క చెట్టులోనే ఉంటూ వచ్చింది. కాబట్టి దాని యొక్క సారాన్ని తను అనుభవిస్తూ చిగురిస్తూ వచ్చింది, అంటే వృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత దాని పువ్వులు ఏం చేసినట్ట వికసించినట్లుగా మనం చూస్తున్నాం, ఎంతో సువాసనను వెదజల్లేవిగా ఉంటున్నాయి. కాబట్టి మన జీవితం ఆ విధంగా దేవునికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేదిగా మన జీవితము ఉండాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితం ఉండాలి. మనము ఎప్పుడు ఆ విధంగా ఉండగలము, మన జీవితం ఎప్పుడు అట్లా ఉండగలదు అని మనం చూసినప్పుడు
మనము మొదటి పేతుల్లో మనం చూసినాం కదా, సాధువైనట్టి మృదువైనట్టి గుణం అక్షయాలంకారంగా ఉండాలని మనము చూస్తూ వచ్చినాము. కాబట్టి ఆ విధంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి దాని గెల్లలు పండి ద్రాక్ష ఫలములని, కాబట్టి దాని పువ్వులు వికసించినాయి అనేది మనం చూసినప్పుడు మనము మాత్రమే కాదు, మన ద్వారా అనేకులు కూడా ఆదరణ, నెమ్మది, సంతోషం పొందాలి. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి సంతోషపరిచే వరంగా మనం ఉండాలి. అందుకే ఫిలోమోను పత్రికలో మనం చూస్తాం, ఫిలోమోను రాసిన పత్రికలో మనం చూస్తాం ఫిలోమోను ఏ విధంగా ఉంటూ వచ్చినాడు. పరిమళ వాసనగా, దేవునికి ఇష్టడుగా, దేవుని హృదయాన్ని సంతోషపరిచేవాడుగా ఏ విధంగా ఉంటూ వచ్చినాడో మనం చూస్తాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:7 సహోదరుడ, పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిను. కాబట్టి పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ విధంగా ఫిలోమోను ఉంటూ వచ్చినాడు. ఫిలోమోను ఆత్మీయంగా ఉండడం మాత్రమే కాదు, కానీ తన పరిశుద్ధులు కూడా ఎంతోమంది తన ద్వారా ఆశీర్వదింపబడుతూ, ఎంతగానో ఆదరింపబడుతూ ఆ దేవుని యొక్క ప్రేమను వాళ్ళు కూడా తెలుసుకున్న వారుగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఈయన ఫిలోమోను కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని ఈయన పౌలు చెప్తున్నాడు. దాన్ని బట్టి నాకేం కలిగింది? ఆనందం, ఆదరణ కలిగింది. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. 147వ కీర్తనలో కూడా చూస్తాం దేవుడు ఏం కోరుకుంటున్నాడని. 147వ కీర్తన 147:11 వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారు, తర్వాత తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవడం. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితాలను బట్టి ఎంతగానో సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరు మన జీవితాలు ఎట్లుండాలిగా, మన ప్రవర్తన పరిశుద్ధంగా, మన ప్రవర్తన కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టంగా మనం సాగుతూ ఉన్నప్పుడు దేవుని హృదయాన్ని మనం ఎంతో సంతోషపరిచేవరంగా ఉంటాం. కాబట్టి ద్రాక్ష పండ్లు ఏమిస్తాయి అని మనం చూస్తే అవి ఎంతో సంతోషాన్ని, మానవునికి సంతోషాన్ని, దేవునికి కూడా ఎంతో ఆనందాన్ని, ద్రాక్ష ఫలాలు సంతోషాన్ని కలిగించేవిగా ఉన్నవి. ఆ ద్రాక్షరసం ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనల గ్రంథంలో 104వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనలు 104:15 వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారం నల్ల హృదయంను సంతోషపెట్టు ద్రాక్ష రసము. చూసిన హృదయాన్ని సంతోషపెట్టేది ద్రాక్ష రసం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ద్రాక్ష రసం అనేది ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుని ఎప్పుడు సంతోషపెట్టగలుగుతాము అంటే మన జీవితాలు ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని హృదయాన్ని సంతోషపెట్టే ఆ జీవితం మన జీవితంలో ఉండాలి. మొదటి పేతుల్లో మనం చూస్తున్నాం, సాధువైనట్టి మృదువైనట్టి గుణాన్ని కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లు మనం నడుచుకుంటూ దేవునికి దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు మన బట్టి ఎంతో సంతోషిస్తాడు. మనం మాత్రమే ఆస్వాదింపబడటం కాదు, కానీ అనేకులకు మనము ఫిలోమోను జీవితాన్ని చూస్తూ వచ్చినాం. ఫిలోమోను ఆ విధంగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదానికి ఏ విధంగా కారకుడు అవుతూ వచ్చినాడు, ఆ విధంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి
ఇప్పుడు ఈ పువ్వులు ఏం చేసినట్ట వికసించినట్లుగా చూస్తున్నాము. దాని గెలలు పండి ద్రాక్ష ఫలంలో ఆయన. కాబట్టి ఆ ఫలాలు ఫలించే వరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆత్మ ఫలాన్ని చూస్తాం, అటువంటి ఫలం మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఫస్ట్ చిగురించింది, తర్వాత పువ్వులు వికసించింది, తర్వాత ఫలాలు ఫలిస్తూ వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఆత్మీయంగా వృద్ధి చెందుతూ రావాలి. ఎప్పుడు వృద్ధి చెందగలుగుతామంటే ద్రాక్షవల్లితో మనం ఆ ద్రాక్షవల్లిలో ఉంటే తప్ప మనము ఆ విధంగా చిగురించలేం, ఫలించలేం. కాబట్టి దేవునితో దేవునిలోనే ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ విధంగా అభివృద్ధి చెందే వాళ్ళంగా ఉంటాము. తర్వాత ఆ విధంగా మన జీవితము ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండేదిగా, మనం ఆశీర్వదింపబట్టమే కాదు అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా ఉండేవాళ్ళంగా, దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వారంగా మనం ఉండేవాళ్ళంగా ఉంటాం. తర్వాత దానికి గెలలు పండి ద్రాక్ష ఫలంలో ఆయన. కాబట్టి ఫలభరితమైన జీవితాన్ని జీవించే వరంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా మన జీవితం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నేనేం చేసినంట, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చినని తన కలను అతనితో చెప్పాను. కాబట్టి ఆ ద్రాక్ష ఫలాలు ఏం చేసినాడైనా పిండి ఆ ఫరో చేతికి ఆ గిన్నెను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తూ వచ్చినాం కదా. కాబట్టి మన జీవితము ఎప్పుడు దేవుడు ఈ ద్రాక్షరసం అనేది ఏం చేస్తుంది, హృదయాన్ని సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఆ ద్రాక్ష ఫలాన్ని పిండి ఏం చేస్తున్నాడు, ఫరో చేతికి ఇచ్చినట్టుగా చూస్తున్నాము. కాబట్టి ఆ విధంగా రాజు హృదయాన్ని సంతోషపరిచిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల ద్వారా కూడా దేవుడు సంతోషించాలంటే మనలో కూడా ఫలాలు కనపడాలి. అందుకే దేవుడు చెప్పినాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పినాడు. ఆ విధంగా ఫలించినప్పుడు దేవుడు ఎంతగానో మన యందు ఆనందించేవాడుగా ఉంటాడు. మనం ఆ విధంగా ఫలించకపోతే జరిగే నష్టం ఏంటి అంటే, అదే మనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇప్పుడే 10వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి గొడ్డలి ఇక్కడ ఉందంట, చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మనము ఎటువంటి ఫలాలు ఫలించాలి అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన ఆ విధంగా మనం మంచి ఫలాలు ఫలించినప్పుడు దేవుని హృదయాన్ని మనం ఎంతో సంతోషపెట్టే వరంగా, దేవుణ్ణి ఎంతగానో ఆనందింపజేసే వారంగా ఉంటాం. తర్వాత ఇంకొక ఈ విషయం చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. తన యొక్క కలభావము పానరేకుల అధిపతికి కలభావం తెలియజేసినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. తర్వాత ఈ సంగతి తెలిసినప్పుడు భక్ష్యకారుల అధిపతి కూడా తన కళను చెప్తూ వచ్చినాడు. ఆ కళలో ఏమున్నాయంట, ఇదిగో తెల్లని 16వ వచనంలో, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను, మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను, పక్షులు నా తల మీద నున్న ఆ గంపల నుండి వాటిని తీసుకొని తినిచుండెను. కాబట్టి 3 అనేది మనం చూసిన మానవుని యొక్క 3 దశల్ని చూపిస్తూ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏమైందంట, సమస్త విధములైన పిండి వంటలు అంటే ఇవి స్వనీతి కార్యాలు. తర్వాత పక్షులు వచ్చి సాతానుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ సాతాను ఏం చేస్తుందంటే స్వనీతితో మనం దేవుని దగ్గరికి చేరవచ్చు అని, ఆ విధంగా స్వంత నీతి స్వంత భక్తితో మనం దేవుని సన్నిధికి చేరవచ్చు అని, ఆ విధంగా మనల్ని మోసపుచ్చేవాడుగా తిరిగి లాస్ట్కి మనల్ని ఎక్కడ తీసుకువెళ్ళేవాడుగా ఉంటాడు, మరణానికి పాత్రలుగా అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు. కాబట్టి మానవుని స్వనీతి క్రియలన్నీ మురికి పేలికలని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా
ఈ దీని యొక్క భావం అన్నమాట. కాబట్టి ఈ పిండి వంటలు స్వనీతి కార్యాలు, మానవుని స్వనీతి కార్యాలతో ఎవరు కూడా పరలోకానికి చేరరు. పరలోకానికి చేరాలంటే పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సొంత నీతి కార్యాలంటే మనం మంచిగా మందిరానికి వెళ్ళడము, దేవుని వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, భక్తిగా ఉండడం, ఇది చాలదు. అట్లా అనుకుంటే మనము అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి విషయంలో కూడా చూస్తున్నాం. ఆయన ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంతో భక్తిగా ఉన్నాడు. దేవదూత కూడా వచ్చి ఆయన ప్రార్థనకు వచ్చి జవాబు చెప్తూ వచ్చింది. ఎంతో మెచ్చుకుంటున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. కానీ ఆయనలో రక్షణ లేదు. రక్షణ లేకపోతే ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఆ విషయము మళ్ళీ పేతురు పోయి ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో మన స్వనీతి కార్యాలతో మనం దేవుని రాజ్యానికి చేరలేము. స్వనీతి కార్యాలు అన్నీ కూడా మురికి పేలికలతో సమానమని చెప్తున్నాడు. కాబట్టి పైన కార్యాలన్నీ దేవుడు చూడడు, కానీ మానవుని యొక్క హృదయాన్ని అంతరంగాన్ని చూసేవాడుగా ఉంటున్నాడు. మన హృదయం ఏ విధంగా ఉంది, మనం దేవుడి దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే లోకంలో అందరూ పాపలే, ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడవలసిన వారంగా ఉంటున్నాం. మన స్వనీతి కార్యాలతో మనం దేవుని సన్నిధికి చేరలేం. మనం చేసే పుణ్యకార్యాలు, ధర్మకార్యాలతో మనం దేవుని సన్నిధికి వెళ్ళలేం. కానీ మనం దేవుని దగ్గర వెళ్ళి మన యొక్క స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన యొక్క జీవితం ఏంటో అన్నీ మనము దేవుని సన్నిధిలో చెప్పుకోవాల్సిన వరంగా ఉంటున్నాం. మనం చేసిన ప్రతి పాపం విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. మనం అడగాలి, దేవా నేను చేసిన ప్రతి పాపాన్ని నీ రక్తంతో కడుగు ప్రభువా, నా హృదయంలోకి రండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని ప్రార్థిస్తే దేవుడు మన హృదయంలోకి వచ్చేవాడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అప్పుడే మనము ఆయన కోసం జీవిస్తూ ఆయనలో ఉంటూ ఉన్నప్పుడు మనం ఫలించే వారంగా, పూలు పూసే వారంగా, వికసించే వారంగా, తర్వాత ఫలాలు ఫలించే వారంగా ఉంటాం. కాబట్టి స్వనీతి కార్యాలతో మనం ఉంటే, ఆ విధంగా స్వనీతి కార్యాలు నమ్ముకుంటే ఆ సాతాను మనకు చేసే పనేది. మన స్వనీతి కార్యాలతో మనం దేవుని సన్నిధికి వెళ్ళగలమని మనల్ని మోసం చేసి లాస్ట్కి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు, నరకానికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు. కాబట్టి వాడి మాట మనం వినేవారంగా ఉండకూడదు. ఆ విధంగా ఈయన భక్ష్యకారుల అధిపతి కూడా ఆ విధంగా భావాన్ని తను తెలియజేస్తూ వచ్చినాడు. 3 దినాల్లో మళ్ళీ ఫరో పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత నిన్ను ఏం చేస్తాడు, 19వ వచనంలో, ఇంకా 3 దినంలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. కాబట్టి నిన్ను అక్కడ మ్రాను మీద వ్రేలాడదీయిస్తాడు. అప్పుడు పక్షులు వచ్చి నీ మీద నుండి నీ మాంసంను తినివేయనని ఉత్తరం ఇచ్చును. కాబట్టి ఆ విధంగా పక్షులు నిన్ను తినివేస్తాయని చెప్పి ఆయన జవాబు చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఆత్మీయంగా మనం ఈ విషయాలు చూసినప్పుడు పానదేకుల అధిపతిని, భక్ష్యకారుల అధిపతిని చూసినాం. కాబట్టి మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, పానదాయకుల అధిపతి యొక్క జీవితాన్ని మనం తీసుకున్న విధానంలో మనము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ భక్ష్యకారులాగా ఉంటే ఒక దినాన మనం కూడా చనిపోయే వరంగా, తర్వాత నిత్య శిక్షకు పాత్రలంగా ఉండే వరంగా ఉంటాం. ఆ విధంగా జీవించకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఆ విధంగా పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా, దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వారంగా మనం జీవించాల అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మనం జీవించలాగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యోసేపు యొక్క జీవితం ద్వారా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన కాలంలో మీ కాడి మోసేవారుగా మీ యొక్క చిత్తాన్ని, ఉద్దేశం నెరవేర్చే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రభా. యోసేపు ఏ విధంగా తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మీ హృదయాన్ని సంతోషింపజేస్తూ, ఆనందింపజేస్తూ వచ్చినాడు. ఆ విధంగా మా బిడ్డలు కూడా జీవించి మీకు మహిమ తెచ్చేవారుగా, మీకు ఘనత తెచ్చేవారుగా సిద్ధపరిచారు. ఏ ఒక్కరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా.
ఇంకా సమయాన్ని పోగొట్టుకోకుండా, కాలం ఎంతో విలువైనది, దాని విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నేను కాలం తండ్రి కృపాకాలం దాటిపోకుండా నేను తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మిమ్మల్ని ఎరిగిన వారి ఈ యొక్క చిత్తాన్ని ప్రభా మీ యొక్క ఉద్దేశాన్ని ప్రభా నెరవేర్చేవారిగా ప్రభా మీరే సిద్ధపరచండి ప్రభా. నశించిపోయే వాటి గతించిపోయే వాటి వైపు మనస్సు నిలుపకనని దాన్ని శాశ్వతమైన వాటి మీద దృష్టి నిలిపి తండ్రి నేను దాని కొరకు ప్రయాసపడేవారిగా సిద్ధపరిచాను. ఏమైనా జీవితాలను ప్రభు మీకు సమర్పించుకుని ప్రభు ఏమైనా కాలంలో రక్షణ పొంది మీ కాడిని మోసేవానిగా సిద్ధపరిచాను. ప్రతి ఒక్క బిడ్డని మీరే కాపాడండి. శత్రువు తండ్రి ఎన్నో విధాలుగా శోధించబడదా ఉంటున్నాడు తండ్రి. ఆ శోధనలన్నింటినీ ప్రభు నుండి తప్పింపబడి తండ్రి మీకు ఇష్టలుగా మీ యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని వెచ్చగా సిద్ధపరచమని ప్రార్థిస్తాం ప్రభు. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తాం, మీరే కాపాడుతూ భద్రపరుస్తాం. ప్రతి కీడు నుండి ప్రతి నష్టం నుండి తండ్రి తప్పించండి. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు తండ్రి. ఏ క్షణాన ఈ లోకం మొదలు పెడతామో తెలియదు కానీ మా బిడ్డల విషయం కూడా ఎంత భారంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. లోకంలో కూడా అనేక యవనస్తులు నశించిపోతున్న ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, మీరే కార్యం చేయండి. ప్రతి ఒక్క రక్షణ పొంది మీ మార్గాల్లో నడుస్తూ మీకు ఇష్టలుగా జీవించేవాడిగా సిద్ధపరచమని ప్రార్థిస్తాం. చేయమని పరిచయకు ముద్ర వేసి నీరు కట్టి ఫలింపులోని తీసుకురమ్మని ఈ కొద్ది ప్రార్థన ప్రభువును ప్రియరక్షకుని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.